ఇక మీదట కిడ్నీ చికిత్స కోసం నగరాలకు పోయే పని లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీలో రాళ్లను శస్త్రచికిత్స లేకుండా లేజర్ టెక్నాలజీతో తొలగించే మెషిన్ను వారు ప్రారంభించారు. రిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాల చికిత్సలు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత రాళ్ల సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువైందని, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలా మటుకు నాటు వైద్యానికి ప్రాధాన్యతనిస్తారని తెలిపారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని సూచించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సర్వేక్షణ అభియాన్ పథకం కింద 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించిస్తే గత ప్రభుత్వ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తమ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఆసుపత్రిని ప్రారంభించి గాలి కుదిరేసిందన్నారు. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కిడ్నీలో రాళ్లు తీయించుకోవడానికి గతంలో హైదరాబాద్, నాగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాదని తెలిపారు. ప్రైవేట్ లో పెట్టుకోరు సార్, అంటే ప్రైవేట్ మన ఆదిలాబాద్ కాకుండా నిజామాబాద్ ఎంపీ సార్ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ మనకు ఈరోజు నిజంగా ఆదిలాబాద్ ప్రజలకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు ఈరోజు ఆదిలాబాద్లో కిడ్నీల నుండి ఎటువంటి ఆపరేషన్ లేకుండా, రోగికి ఎటువంటి నొప్పి లేకుండా కిడ్నీ నుండి రాళ్ళు తొలగించేటటువంటి యంత్రం ప్రారంభోత్సవం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేసుకోవడం ఇదొక శుభదినం, మంచి దినం. చాలామంది ఈ కిడ్నీ స్టోన్ తోటి చాలా బాధపడుతూ వాళ్ళకి తెలియకుండా అనేక నాటు వైద్యం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కాబట్టి కొత్త టెక్నిక్ తోటి ఒక మంచి స్టోను ఏదైతే ఉన్నదో ఆ స్టోను తీయడానికి అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో పోయే స్తోమత కూడా ప్రజలకు చాలామందికి ఉండదు. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఇంకా అభివృద్ధి చేయడానికి రాబోయే 28 తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కి రాబోతున్నారు. కాబట్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా సందర్శించి ఇక్కడ ఉన్న